అక్టోబర్ 22వ తేదీన రష్యా యొక్క కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో పుటిన్ ఒక కొత్త కరెన్సీ నోట్ను అందరికీ చూపించారు. ఈ నోట్ను కొంతమంది బ్రిక్స్ బిల్ అంటున్నారు, ఇంకొంతమంది యూనిట్ అని పిలుస్తున్నారు. కానీ చాలామంది రానున్న రోజుల్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి ప్రవేశపెట్టిన కరెన్సీగా దీన్ని గుర్తిస్తున్నారు. గత 2 రోజుల నుండి బ్రిక్స్ అనే వర్డ్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతోంది. సింపుల్గా షార్ట్గా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలతో కలిసి ఇన్ని రోజుల నుండి చేస్తున్న దాదాగిరికి చెక్ పెట్టడానికి పుతిన్ 2009లో వేసిన ఒక బీజం పేరే బ్రిక్స్. ఈ బీజం ఇప్పుడు ఒక వృక్షంగా మారింది. అయితే ఈ వృక్షం నుండి మానిటైజ్ అయ్యే పండ్లు బయటకు రావాలి అంటే ఏమేం చేయాలి అనే విషయాలు తెలియాలి అంటే డీటెయిల్గా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇటువంటి కంటెంట్ మీకు ఒకవేళ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొన్న జరిగిన బ్రిక్స్ మీటింగ్ చారిత్రాత్మకమైనది. మన మెయిన్ మీడియా ఛానల్స్ ఈ బ్రిక్స్ మీటింగ్ గురించి ఏవేవో చూపిస్తున్నారు. పుటిన్ నవ్వారు అని, మోడీ గారికి రష్యన్ భాష అర్థమైంది అని, ఇలా ఏవేవో చెప్తున్నారు. బట్ ఈ బ్రిక్స్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేశారు. ఈ మీటింగ్ తర్వాత వరల్డ్ ఆర్డర్ మారబోతోందా అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మీటింగ్ తర్వాత జియో పొలిటిక్స్ షిఫ్ట్ మీరు చూడొచ్చు. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తా. ఇయర్ 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా దేశ ఫారెన్ మినిస్టర్స్ అమెరికా యొక్క న్యూయార్క్ సిటీలో ఒక యునైటెడ్ నేషన్ సమావేశం కోసం కలిశారు. ఈ 4 దేశాలు మనమెందుకు వెస్టర్న్ దేశాల్లాగా G7 లాంటి ఒక గ్రూప్ను స్థాపించకూడదు అని భావించి బ్రిక్ అనే గ్రూప్ను స్థాపించారు. 2010లో ఈ గ్రూప్లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. దీంతో ఇది బ్రిక్ నుండి బ్రిక్స్ అయింది. బ్రిక్స్ ఎందుకు G7 లాగా ఫేమస్ కాలేదు అంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఇయర్ 2010లో ఇండియన్ జీడిపి $1.5 ట్రిలియన్ మాత్రమే ఉండేది. చైనా జీడిపి కూడా దాదాపు $7 ట్రిలియన్ మాత్రమే ఉండేది. రష్యా కూడా ఇంచుమించుగా $1.5 ట్రిలియన్ జీడిపిలోనే ఉండేది. అదే ఇయర్ 2010లో ఒక్క అమెరికా జీడిపి $15 ట్రిలియన్ ఉండేదండి. కెనడా, యూకే, ఫ్రాన్స్ జీడిపి అంతా కలిపితే దాదాపు $45 ట్రిలియన్ 2010లోనే G7 దేశాల యొక్క జీడిపి ఉండేది. ఇయర్ 2021 వరకు బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. బట్ పెద్దగా ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. బ్రిక్స్లో ఉన్న సభ్యులు కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి సాలిడ్ స్టెప్స్ను తీసుకోలేకపోయారు. బట్ ఫిబ్రవరి 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం బ్రేక్అవుట్ అయిన తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయింది. బ్రిక్స్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇండియా, చైనా మధ్య మంచి సంబంధాలు ఏర్పడితే ఇది భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. టెక్నాలజీ, డిఫెన్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ విషయంలో ఒక ఎడ్జ్ను ఇస్తుంది. భారత్ యొక్క గ్రో స్టోరీతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అనుకుంటే HDFC లైఫ్ టాప్ 500 మొమెంటమ్ 50 ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ హై రిటర్న్స్ను కూడా ఇస్తుంది. మీకు ట్రేడింగ్, ఇంట్రాడే, ఈక్విటీ గురించి ఎక్కువగా తెలియదు, మార్కెట్ ట్రెండ్స్ను మీరు పట్టుకోలేరు అంటే అటువంటి వారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం 4 to 5% రిటర్న్స్ కోసం FDRD చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. HDFC లైఫ్ మంచి ఆపర్చునిటీ. ఇంకా 6 days మాత్రమే మిగిలి ఉన్నాయి. లాస్ట్ డే 31st అక్టోబర్. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇది NAV 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా HDFC లైఫ్ దాదాపు 50 టాప్ కంపెనీస్ లో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ ను జనరేట్ చేస్తుంది. ఇది ఎందుకు ట్రస్టబుల్ అంటే 38 జూన్ 2024 వరకు HDFC లైఫ్ యొక్క టోటల్ AUM దాదాపు 3.1 lakh crore. యాజ్ ఆన్ 38 జూన్ 2024 దీని యొక్క సాల్వెన్సీ రేషియో దాదాపు 186%. ఇండెక్స్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే గత 10 ఏళ్లలో ఇది దాదాపు 24.4% రిటర్న్స్ ఇచ్చింది. గత 5 ఏళ్లలో ఇది దాదాపు 35.3% రిటర్న్స్ ఇచ్చింది. ఈ HDFC లైఫ్ NFO కూడా సిమిలర్ రిటర్న్స్ ను ఇవ్వబోతోంది. ఒకవేళ మీరు 2014లో ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజుకు మీ దగ్గర దాదాపు 8.9 lakhs వచ్చి ఉండేవి. NRI మిత్రులకు కూడా ఇది మంచి అవకాశం. ఇక్కడ నెలకు 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 years లో దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందవచ్చు. దీని యొక్క లాస్ట్ డేట్ 31st అక్టోబర్ 2024. ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ యుద్ధ సమయంలో అమెరికా మరియు వెస్ట్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ రష్యా పైన ఎన్నో ఆంక్షలు విధించారు. ఇంటర్నేషనల్ స్విఫ్ట్ బ్యాంక్ ద్వారా రష్యా బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అని యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు బ్యాన్ ను విధించాయి. అంటే ఒకవేళ రష్యా నుండి ఏదైనా యూరోప్ దేశం ఆయిల్ ను కొనాలి అంటే రష్యన్ బ్యాంక్స్ కు స్విఫ్ట్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేయకూడదు. రష్యన్ బ్యాంక్స్ పైన శాంక్షన్స్ ఉండడం వల్ల ట్రాన్సాక్షన్స్ చేయలేరు. ట్రాన్సాక్షన్స్ చేయకపోతే రష్యన్ ఆయిల్ కొనలేరు. రష్యా ఆయిల్ ను అమ్మకపోతే రష్యాకు డబ్బులు రావు. రష్యాకు డబ్బులు రాకపోతే యుద్ధ ఆయుధాలు కొనలేదు. యుద్ధ ఆయుధాలు కొనలేకపోతే యుక్రెయిన్ తో ఓడిపోతుంది. యుక్రెయిన్ తో రష్యా ఓడిపోతే అమెరికా గెలుస్తుంది. దీన్నే వెపనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటారు. గేమ్ అర్థమైందా? ఇంకా చాలా శాంక్షన్స్ అమెరికా రష్యా మీద వేసింది. కానీ ముఖ్యంగా అమెరికా
రష్యా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ట్రై చేసింది. దీన్నే వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటారు. Russia has never been so isolated. We have never been more united. We have demonstrated that Russia is isolated and alone. Russia is globally isolated. It shows the degree to which Mr. Putin and Russia are increasingly isolated. President Putin has never been more isolated. Isolated and alone. Isolated and struggling. Increasingly isolated. Russia is more isolated on the world stage than ever. అంటే వ్యాపారాన్ని ఆయుధీకరణ చేయడం అన్నమాట. సో ఇక్కడ రష్యా, చైనా వంటి దేశాలకు అర్థమైన విషయం, ఈవెన్ భారత్కు కూడా అర్థమైన విషయం ఏంటి అంటే, రేపు మనం అమెరికాతో పెట్టుకుంటే అమెరికా మన వ్యాపారాన్ని గండి వేయగలదు అని అర్థమైంది. ఇప్పుడు అమెరికన్ డాలర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది సింపుల్గా చెప్తా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఉదాహరణకు భారత్ సౌదీ అరేబియా నుండి పెట్రోల్ కొనాలి అంటే యుఎస్ డాలర్స్తోనే కొనాలి, ఇండియన్ కరెన్సీలో కొనలేదు. భారత్ ఫ్రాన్స్కు టెక్స్టైల్స్ను అమ్మాలి అన్న యుఎస్ డాలర్స్ తీసుకునే అమ్మాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో అంతర్జాతీయ వ్యాపారం చేయాలి అంటే యుఎస్ డాలర్తోనే చేయాలి అనే విధంగా ఒక స్టాంప్ ఏర్పడింది. యుఎస్ డాలర్ లేకపోతే ఏ వస్తువు కొనలేము, ఏ వస్తువు అమ్మలేము అనే విధంగా యుఎస్ డాలర్ ఎదిగింది. దీంతో ఇండియా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్స్ను దాచుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు భారత్ దగ్గర $700 బిలియన్ అమెరికన్ కరెన్సీ బ్యాంక్లో పడి ఉంది. దీన్నే రిజర్వ్ కరెన్సీ అంటారు. చైనా దగ్గర $3.5 ట్రిలియన్ అమెరికన్ కరెన్సీ రిజర్వ్లో పడి ఉంది. మిగతా ఆఫ్రికా, యూరోప్ దేశాలు కూడా అమెరికన్ డాలర్స్ను తమ బ్యాంక్స్లో దాచిపెట్టుకున్నారు, రిజర్వ్ చేసుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, రేపు తమ దేశాల్లో ఏదైనా విపత్తు వచ్చినా, భూకంపం వచ్చినా, యుద్ధం వచ్చినా సేఫ్టీగా డబ్బులు ఉండాలి కదా. యుద్ధ ఆయుధాలు కొనడానికి, ఆయిల్ను కొనడానికి, ఫుడ్ ఐటమ్స్ను కొనడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. కాబట్టి అమెరికన్ డాలర్స్ను దాచుకుంటే ప్రపంచ వ్యాపారం చేయగలము. కాబట్టి అమెరికన్ డాలర్స్ను దాచుకుంటున్నారు. సో ఈ విధంగా ప్రపంచ దేశాల ఎకానమీలో యుఎస్ డాలర్ ఇంటిగ్రేట్ అయిపోయింది, అంటే చొచ్చుకుపోయింది. రేపు భారత్ అమెరికాకు ఏదైనా చెడింది అనుకోండి, అమెరికా చేసే పని భారత్ నుండి ఏ వస్తువు కొనొద్దు అని వేరే దేశాలని ఆదేశిస్తుంది, భారతీయ బ్యాంక్స్ను బ్యాన్ చేస్తుంది, లేదా భారత్ దగ్గర ఉన్న రిజర్వ్ కరెన్సీను ఎక్కడ ఎక్స్చేంజ్ చేయకూడదు అన్నట్లు బ్యాన్ చేస్తుంది, వెపనైజ్ చేస్తుంది. సేమ్ గోస్ టు చైనా. సో అన్ని దేశాలకు అర్థమైన విషయం, అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీ ఉండాలి, ఆల్టర్నేటివ్గా ఒక కరెన్సీ ఉండాలి అనే విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు బ్రిక్స్ గురించి ఈజీగా మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం 2024లో బ్రిక్స్ దేశాలు చాలా డెవలప్ అయ్యాయి. ఇయర్ 2010లో లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు. చైనా దగ్గర ఇప్పుడు $17 ట్రిలియన్ ఉన్నాయి. యూఎస్ దగ్గర దాదాపు $27 ట్రిలియన్ ఉంటాయి. భారత్ దగ్గర $3.7 ట్రిలియన్ ఉన్నాయి. యూఏఈ, సౌత్ ఆఫ్రికా, రష్యా, ఇరాన్ను యాడ్ చేసుకుంటే దాదాపు బ్రిక్స్ దేశాల దగ్గర $30.8 ట్రిలియన్ జీడిపి ఉంది. G7 దేశాల దగ్గర $45 ట్రిలియన్ జీడిపి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30% జీడిపి ఒక్క బ్రిక్స్ దేశాల దగ్గర ఉన్నాయి. ఇయర్ 2024లో బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు కొత్తగా యూఏఈ, ఇరాన్, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా జాయిన్ అయ్యాయి. దీంతో బ్రిక్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. సౌదీ అరేబియా ఇంకా బ్రిక్స్లో జాయిన్ కాలేదు. మన మెయిన్ మీడియా లేదా సబ్ మీడియా అందరూ సౌదీ అరేబియా బ్రిక్స్లో జాయిన్ అయ్యింది అంటున్నారు, జాయిన్ కాలేదు. బ్రిక్స్ మీటింగ్ జరిగే సమయంలో సౌదీ అరేబియా ఒక నాయకుడు ఎంబీఎస్ సౌదీ అరేబియాలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్తో మీటింగ్ జరుపుతున్నాడు. అంటే సౌదీ అరేబియా బ్రిక్స్ సంతోషంగా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంకొక 13 దేశాలు అఫీషియల్గా బ్రిక్స్ పార్ట్నర్స్గా కన్ఫర్మ్ అయ్యాయి. ఆ 13 దేశాల యొక్క పేర్లు ఇక్కడ చూడొచ్చు. ఈ 13 దేశాల్లో పాకిస్తాన్ దరిద్రం కూడా ఉంది. సో దాదాపు ఇప్పటి వరకు 21 దేశాలు బ్రిక్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇంకొక 9 దేశాలు ఇండైరెక్ట్గా ఎంగేజ్ అవుతున్నాయి. బ్రిక్స్ను చూసి అమెరికా ఇంకా భయపడలేదు అంటే అమెరికా తప్పు చేస్తున్నట్లే. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరు డ్రైవ్ చేస్తారు అంటే ప్రజలు డ్రైవ్ చేస్తారు. బ్రిక్స్ దేశాల్లో దాదాపు ప్రపంచంలో ఉన్న 40% ప్రజలు ఉన్నారండి. G7లో కేవలం 6% ప్రజలే ఉన్నారు. వెస్టర్న్ దేశాలు ఇంతవరకు భారత్ను G7 గ్రూప్లో కలుపుకోలేదు. భారత్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, భారత్లో డెమోక్రసీ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా G7లో ఉన్న ప్రజాస్వామ్య దేశాలు భారత్ను గుర్తించలేదు. రేపు హైపోథెటికలీ బ్రిక్స్లో ఉన్న 32 దేశాలు దాదాపు $10 ట్రిలియన్ ఇయర్కు వ్యాపారాన్ని బ్రిక్స్ కరెన్సీ ద్వారా చేస్తే లాభపడే దేశాల్లో భారత్ కూడా ఉంటుంది. భారత్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ కాబట్టి మనకు మంచి ఎడ్జ్ డెఫినెట్గా ఉంటుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికన్ కరెన్సీను స్టోర్ చేసుకునే అవసరం ఉండదు, రిజర్వ్ కరెన్సీను మెయింటైన్ చేసే అవసరం ఉండదు. ప్రస్తుతం భారత్ అమెరికా డాలర్స్ను నిల్వ ఉంచుకోవడానికి అమెరికా చెప్పిన రేట్స్లో డాలర్స్ను కొనిపెట్టుకునే పరిస్థితి. అమెరికన్ డాలర్ విలువలో ట్రాన్స్పరెన్సీ లేదు.
వాడు ఎంత చెబితే అంతలో కొనాలి. కానీ బ్రిక్స్ డాలర్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. డెఫినెట్గా మిగిలిన డబ్బుతో భారత్ తమ యొక్క టెక్నాలజీను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. రేపు రష్యా లాంటి శాంక్షన్స్ మన మీద వేసిన మనం బ్రిక్స్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయొచ్చు. ముఖ్యంగా ఆయిల్ను కొనొచ్చు. సేమ్ గోస్ టు చైనా అండ్ రష్యా. ఈవెన్ ఆఫ్రికా దేశాలు కూడా ఒక ఆల్టర్నేటివ్ రావాలి అని ఎప్పటి నుండో కోరుకుంటున్నాయి. ఇక్కడ చైనా నియంత్రణ షీ జింగ్పింగ్ స్టేట్మెంట్ చూడండి. బ్రిక్స్ సమావేశంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జింగ్పింగ్ కాల్స్ ఆన్ బ్రిక్స్ టు డిఫెండ్ పీస్ అండ్ అచీవ్ కామన్ సెక్యూరిటీ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ కామన్ సెక్యూరిటీ అరౌండ్ ద వరల్డ్ అంటే నేను ఇంతకు ముందు చెప్పా కదా, బ్రిక్స్ లాంటి ఒక ఆల్టర్నేట్ కరెన్సీ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అని ఈయన చెబుతున్నాడు. ఇక్కడ ఇదే మీటింగ్లో పుతిన్ చెప్పిన స్టేట్మెంట్. ఇక్కడ బ్రిక్స్ నీడ్స్ ఇట్స్ ఓన్ ప్లాట్ఫామ్ అంటే మీనింగ్ బ్రిక్స్ దేశాలు ఆల్టర్నేట్ కరెన్సీతో వ్యాపారం చేయాలి. ఈ ఆల్టర్నేట్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి స్విఫ్ట్ లాంటి ఆల్టర్నేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ను, ఒక నెట్వర్క్ను మనం ఏర్పాటు చేసుకోవాలని పుతిన్ పిలుపునిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒక హిస్టారికల్ డిసిజన్. నెక్స్ట్ ఈ బ్రిక్స్ మీటింగ్లో వీళ్ళు మిడిల్ ఈస్ట్లో పీస్ గురించి చాలాసార్లు మాట్లాడారు. వీళ్ళు ఇజ్రాయెల్ను కూడా ఖండించారు. మిడిల్ ఈస్ట్లోనే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60% ఆయిల్ ఒక్క మిడిల్ ఈస్ట్ నుండే వస్తుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఆధిపత్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాదాపు 700 మిలిటరీ బేసెస్ను కట్టుకుంది. చైనా, రష్యా, ఇండియా మిగతా ప్రపంచ దేశాలను కలిపిన 700 మిలిటరీ బేసెస్ లేవు. సో మిలిటరీ పరంగా అమెరికాను కొట్టడం చాలా కష్టం. ఒక్క మిడిల్ ఈస్ట్లోనే అమెరికా 120 మిలిటరీ బేసెస్ను కట్టుకుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యం చూపిస్తోంది. ఇక్కడ రష్యా, చైనా దేశాలు ఏమంటున్నాయంటే ఇన్ని రోజులు మీరు అమెరికాకి ఇచ్చి చూశారు కదా, అమెరికాకు పెద్దన్న రోల్ ఇచ్చారు. అమెరికా నాయకత్వంలో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ శాంతి లేదు, పీస్ లేదు. ఒక్క ఛాన్స్ మాకియండి అంటే రష్యా అడుగుతుంది మిడిల్ ఈస్ట్ దేశాలకు. షేకులకు, రాజులకు రష్యా, చైనా దేశ నాయకులు అడుగుతుంది ఏంటి అంటే ఒక్క ఛాన్స్ మాకివ్వండి, మిడిల్ ఈస్ట్లో శాంతి తీసుకొస్తాము అని వీళ్ళు అంటున్నారు. ఇరాన్ను బ్రిక్స్లో పర్మనెంట్ మెంబర్గా జాయిన్ చేసుకున్నారు. ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో పవర్ను బ్యాలెన్స్ చేయడానికి ఇలా చేస్తున్నారు. కానీ బ్రిక్స్లో ఉన్న దేశ నాయకులు సౌదీ అరేబియాను తమ వైపు లాగాలి. మిడిల్ ఈస్ట్లో సౌదీ అనేది సున్నీ డామినేటెడ్ నేషన్. ఇరాన్ను అక్కున చేసుకుంటే సౌదీ అరేబియా నిరాశ చెందుతుంది. సౌదీ అమెరికా వద్దకు వెళ్తుంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోరుకుంటోంది. ఇరాన్లో వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. ఆఫ్టర్ ఆల్ ఇరాన్లో థియోక్రసీ ఉంది. ఇరాన్లో అల్టిమేట్గా ముల్లా సుప్రీం అలీ ఖమేనీ చెప్పింది అందరూ వినాలి. బ్రిక్స్లో ఇరాన్ చేరడం, ఇరాన్ను చేర్చుకోవడం అమెరికాకు జాక్పాట్ లాంటిది. ఇరాన్లోని ప్రజల్లో చాలామంది సుప్రీం అలీ ఖమేనీకు అగేన్స్ట్గా ఉన్నారు. బట్ సున్నీ గల్ఫ్ దేశాల ప్రజలు తమ రాజులతో, వారి యొక్క పాలనతో సంతోషంగా ఉన్నారు. సౌదీ అరేబియాతో బ్రిక్స్ దేశాలు ఎంగేజ్ కాకపోతే గల్ఫ్ దేశాలన్నీ, సున్నీ గల్ఫ్ దేశాలన్నీ అమెరికా వైపే ఉంటాయి. US డాలర్స్తోనే వ్యాపారం చేస్తారు. సో సౌదీ అరేబియా బ్రిక్స్లో జాయిన్ అయితే బ్రిక్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయం. నెక్స్ట్ బ్రిక్స్ యొక్క ఛాలెంజ్ ఏంటి అంటే బ్రిక్స్లో నియంతృత్వ దేశాలు ఉన్నాయి. షీ జింగ్పింగ్ తన లైఫ్లో ఎప్పుడూ ఎలక్షన్స్లో నిలబడలేదు. కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా షీ జింగ్పింగ్ నిలబడి ఉన్నాడు. పుతిన్ను పక్కన పెట్టండి. పుతిన్ ఒక నియంత అయినా ఇతను పొలిటికల్ లీడర్స్, పాలిటిక్స్కు ఒక లెవెల్ పైన ఉన్నాడు. ఎందుకంటే వెస్టర్న్ దేశాలు ఇన్నేళ్ళు ఎన్నో శాంక్షన్స్ రష్యా పైన విధించినా ఈ వ్యక్తి నిలబడ్డాడు అంటే ఇక్కడే ఇతన్ని సెల్యూట్ చేయాలి. ఇన్ని శాంక్షన్స్ వేసిన తర్వాత ఏ ఒక్క నాయకుడు నిలబడలేడు. కానీ యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ పైచేయి సాధించాడు. అండ్ వరల్డ్ పాలిటిక్స్ను ఒక వైపు లాగడానికి అంటే పవర్ను బ్యాలెన్స్ చేయడానికి బ్రిక్స్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మంచి రోల్ను ప్లే చేస్తున్నారు. పుతిన్ను పక్కన పెడితే పాకిస్తాన్, టర్కీ ఇటువంటి దేశాలు బ్రిక్స్లో ఎంగేజ్ అవుతున్నాయి. భారత్, చైనా మధ్య ఇంకా బోర్డర్ టెన్షన్స్ ఉన్నాయి. నిన్న మోడీ గారు మరియు షీ జింగ్పింగ్ గారు 5 years తర్వాత కలిశారు. చైనాను నమ్మలేను. చైనా అఫీషియల్గా అరుణాచల్ ప్రదేశ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటించదు. 1962 యుద్ధంలో అక్సై చీన్ను చైనా అక్రమంగా ఆక్రమించింది. సో చైనాను భారత్ నమ్మదు. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి బనానా రిపబ్లిక్ దేశాలను బ్రిక్స్ నుండి పీకి పక్కన పెట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఒక పింపు దేశమే. రేపు అమెరికా ద్వారా డబ్బులు తీసుకొని బ్రిక్స్ యొక్క ప్లాన్స్ను పాకిస్తాన్ లీక్ చేసినా చేస్తుంది. G7 గ్రూప్లో ఉన్నంత ఐక్యత బ్రిక్స్లో లేదు అనే చెప్పాలి, టు బి వెరీ ఆనెస్ట్. చైనా కూడా సమావేశంలో అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటలు అంటుంది. కానీ దాదాపు $3 trillion విలువ గల వస్తువులు చైనా, అమెరికా, యూరోప్ దేశాలకు ప్రతి ఇయర్ అమ్ముతుందండి. చైనాలో అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. యాపిల్, జనరల్ మోటార్స్, నైకీ, కోకాకోలా, టెస్లా ఇవన్నీ చైనాలో ఉన్నాయి. మీరు అమెరికాను లవ్ చేసినా హేట్ చేసినా అమెరికాను ఇగ్నోర్ చేయలేరు. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా స్థానం వేరు. సో ఫైనలీ కంక్లూజన్ ఏంటి అంటే డాలర్కు ఆల్టర్నేట్ రావడం మంచిదే, బట్ దీనికి చాలా సమయం పడుతుంది. రష్యా, చైనా మరియు భారత్
ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పవర్ను బ్యాలెన్స్ చేయడానికి ఒక ఆల్టర్నేట్ కరెన్సీను తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే వరల్డ్ ఆర్డర్ను చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. రేపు ఒకవేళ అమెరికా వ్యాపారాన్ని వెపనైజ్ చేస్తే బ్రిక్స్ డాలర్ను లేదా బ్రిక్స్ యూనిట్ను ఒక వెపన్ లాగా వాడుకోవాలి అని ఈ 3 దేశాలు భావిస్తున్నాయి. అండ్ మిడిల్ ఈస్ట్లో పీస్ తీసుకుని వచ్చి మిడిల్ ఈస్ట్లో పెద్దన్న రోల్ ప్లే చేయాలి అని రష్యా, చైనా దేశాలు చూస్తున్నాయి. జో బైడెన్ గ్యాంగ్ను దింపి ట్రంప్ను గెలిపించి యుక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చూస్తున్నారు. దీని తర్వాత వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంతకు ముందు చెప్పినట్లు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీతో పాటు గ్రో అవ్వాలి అంటే HDFC లైఫ్ NFOలో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆప్షన్. దీని యొక్క లాస్ట్ డేట్ అక్టోబర్ 31, 2024. ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. ఈ NFO ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ NRI మిత్రులకు కూడా ఇది మంచి అవకాశం. వెంటనే అవైల్ చేసుకోగలరు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.